యోగమంచిరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా శుక్ర గోచార ఫలితాలు. శుక్రుడు జూన్ 29వ తేదీ మధ్యాహ్నం కృతికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దాదాపుగా జూలై 26వ తేదీ వరకు అందులో శుక్ర సంచారం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ద్వాదశ మేషరాశుల వారికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ప్రధానాంశం. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం స్వక్షేత్రంలో జరుగుతున్నది కాబట్టి చాలా కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొత్త మిత్రులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేహ సౌఖ్యం కూడా ఉంటుంది, దేహదారుఢ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ప్రత్యేకంగా కుటుంబ విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, కొత్త మిత్రులు ఏర్పడతారు. స్త్రీ పురుషులు అన్యోన్యతగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబంలో కూడా ఏవైనా మంచి ప్రయోజనాత్మకమైన పనులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇలాంటి మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులకు 29 నుంచి దాదాపుగా 8వ తేదీ వరకు మీరు కుటుంబ వ్యవహారాలలో అతి చొరవ మాత్రం చూపకండి, విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత జూలై 8 నుంచి జూలై 20 వరకు ఉన్నది ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబంలో ఏమైనా విశేషాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది ఈ శుక్ర ఫలితాలు. అలాగే భరణి నక్షత్ర జాతకులకు 29 నుంచి జూలై 8 వరకు ఉన్న పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటాయి, దినదినాభివృద్ధి చెందుతుంటారు. ప్రత్యేకంగా మిత్రులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, ఇతరుల సహకారాలు ఉంటాయి. అయితే జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కుటుంబంలో చిన్నపాటి తగాదాలు, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు కానీ ఇతర అపోహలు కానీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ వ్యవహారాలలో. తర్వాత మీకు జూలై 20 నుంచి జూలై 26 వరకు ఉన్న పరిస్థితులు మరింత ఉత్సాహంగా ఉంటాయి, కొత్త ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. కొంతమందికి గృహ నిర్మాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా ప్రయాణ సూచనలు ఎక్కువగా 8వ తేదీ వరకు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 8 నుంచి 20 మధ్యన పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ తదుపరి జూలై 20 నుంచి జూలై 26 మధ్యన కుటుంబ వ్యవహారంలో ఎవరితో కూడా తగాదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంత అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద మేషరాశి వారు మీ శుక్రుడి గురించి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. గో పూజ బాగా చేయండి, స్త్రీలను గౌరవించండి. అలాగే మీరు శుక్రుడిని ప్రీత్యర్థం నవగ్రహ మండపంలో శుక్రునికి ప్రత్యేకమైన పూజలు చేయించండి, అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వీడియో చివరిలో మేము కొన్ని మూల మంత్రాలు, బీజాక్షరాలతో కూడినటువంటి శుక్ర గాయత్రి ఇచ్చాను. అది ఒకసారి చూసి అవి కూడా పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం చాలా విశేషం. చాలా వరకు ఆనందంగా ఉంటారు, చిత్త సౌఖ్యం ఉంటుంది. అంటే మీరు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించగలుగుతారు. అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రత్యేకంగా అనుబంధాలు, ప్రత్యేకమైన స్నేహితాలు, ఒకరి మీద ఒకరికి మంచి అవగాహనలు, అభిమానాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఏది ప్రయత్నం చేసుకుంటారో ఆ ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక గౌరవం ఉంది, కుటుంబ గౌరవం ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళలో ఉన్నటువంటి కృతికా నక్షత్ర జాతకులు కుటుంబ సమేతంగా ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు మీకు ప్రారంభంలో కనబడుతున్నాయి. అలాగే జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కూడా మీ ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. జూలై 20 నుంచి 26 మధ్యన కుటుంబ వ్యవహారాలలో మీరు ఎక్కువగా జోక్యం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఉంది. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన కుటుంబ సౌఖ్యం బాగా ఆనందంగా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు 29 నుంచి జూలై 8 వరకు ఉన్న పరిస్థితులు ఆకస్మిక ధనలాభాలు, ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జూలై
8 నుంచి జూలై 20 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. జూలై 20 తర్వాత జూలై 26 మధ్యన ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. వృషభ రాశి వారికి ఈ యొక్క వీడియో చివరిలో కొన్ని పరిహారాలు చెప్పాను. ఆ పరిహారాలు చేసుకోండి, మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి శుక్రుడు మీకు వ్యయస్థానంలో సంచారం చేయబోతున్నాడు. ఈ వ్యయస్థాన సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు మీకు తామ్రమూర్తిగా ఉన్నాడు. ఈ వ్యయస్థాన సంచార శుక్రుడు కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలుగజేయవచ్చు. కొంతమందికి ప్రత్యేకంగా ఏదైనా నేత్ర బాధలు కానీ శిరోబాధలు కానీ ఉండవచ్చు. కొంతవరకు కుటుంబ సహకారం లభించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా మీరు ప్రయత్నపూర్వకంగానే సుఖపడతారు, ప్రయత్నపూర్వకంగానే ఆనందపడతారు, ప్రయత్నపూర్వకంగానే కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు. ఒక్కొక్కసారి మీరు మతిమరుపుతో కానీ దొంగల బాధ చేత కూడా బాధపడేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా ఫలించలేదు అన్నంత తో బాధపడతారు. కాబట్టి కొత్త ప్రయత్నాలు మీరు ఎక్కువగా ఈ మాసంలో పెట్టుకోకండి. ఈ శుక్రుడు మీకు కొంత ప్రతికూలతంగా ఉన్నాడు కాబట్టి. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులు అయినంత వరకు జూలై 8 వరకు, జూన్ 29 నుంచి జూలై 8 వరకు కొంత మీకు కలిసి వచ్చే కాలంగా ఉంది. జూలై 8 నుంచి జూలై 20 వరకు కొంత మిశ్రమ ఫలితాలు పొందుతారు. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు జూలై 8 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా మీరు ఆర్థిక సమస్యలు, రుణ సమాధ సమస్యలు, శారీరక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన ఉన్న పరిస్థితులు మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన ఉన్న కాలం కూడా మీకు కొంత అనుకూలంగానే ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు, మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకు జూలై 8 వరకు ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత ఆనందంగా అనుకూలంగా కనబడుతున్నాయి. మరి జూలై 8 నుంచి 20 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. జూలై 20 నుంచి 26 మధ్యన ఉన్న పరిస్థితులు కొంత ఆకస్మికంగా ద్రవ్యలాభం, ఆకస్మికంగా ఖర్చులు ఇత్యాదిగా ఉంటాయి. ఏదేమైనా ఈ శుక్రుడు కొద్దిగా మిమ్మల్ని పరీక్షా సమయం కాబట్టి ఎందులో కూడా అతిగా ఎక్స్ట్రీమ్ ఇన్వాల్వ్మెంట్స్ ఎందులో మీరు చేయకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి మీకు పరిహారాలు ఈ వీడియో చివరిలో ఇచ్చాను. ఆ వీడియో చివరిలో ఉన్న పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది మిథున రాశికి సంబంధించిన శుక్రగోచార ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసుపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం చాలా ఈ వారం, ఈ నెల మీకు విశేషంగా కనబడుతుంది. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రజయకాదశే ఫలం అని మొత్తం మీద ఈ శుక్రుని మూలకంగా మీరు అనుకున్న ప్రయత్నాలు, సాధిస్తున్న పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. స్త్రీ పురుషులు ఒకరొకరు ఆనందంగా ఉంటారు. స్త్రీ సౌఖ్యం, పురుష సౌఖ్యం బాగా పొందుతారు. కొత్త మిత్రులు ఏర్పడతారు, కొత్త సౌఖ్యాలు ఏర్పడతాయి. చాలా వరకు యువకులు, క్రీడాకారులు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలను రంజింపజేసేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఇది కలిసి వచ్చే కాలంగా భావించాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఆకస్మికంగా పదవులు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు కూడా సంభవించవచ్చు. స్త్రీ పురుషులు పరస్పరంగా సుఖపడేటువంటి యోగాలు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఏదో ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా విశ్వాసంగా మీరు కొన్ని ప్రయత్నాలు చేసి ఫలితాలు పొందబోతారు. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన ఉన్న కార్యక్రమంలో మీరు చాలా సావకాశంగా, సావధానంగా ఉండాలి. అతి తొందర పనికిరాదు. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన మీకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు జూలై 8 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా మధ్యస్థంగా ఉన్నాయి, అంటే శ్రమతో వస్తాయి. ఆ తర్వాత మీకు జూలై 8 నుంచి పరిస్థితులన్నీ అనుకూలించి చాలా విశేషంగా ఉంటుంది. జూలై 20 నుంచి 26 మధ్య ఉన్న పరిస్థితులలో కొద్దిగా ప్రతికూల, అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అత్యంత ఉత్సాహం కనపడుతుంది. ప్రత్యేకమైన పనులు, ప్రత్యేకమైన ప్రారంభాలు ఏవైనా చేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఆ తర్వాత పిల్లల మీద జూలై 8 నుంచి జూలై 20 మధ్యన పిల్లల గురించి ఆలోచించవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అంటే వారికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఇలాంటివి ఉంటాయి. ఉత్సాహంగా
ఇది ఉత్సాహపూరితమైన కార్యక్రమాలే, కానీ కొంత ఆలస్యంగా ఉంటుంది. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీకు చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాసం శుక్రుడు చాలా వరకు జూన్ 29 నుంచి జూలై 26 వరకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ వీడియో చివరిలో మీకు తెలియజేశాను, వాటిని కొంతవరకు ఆచరించండి. ఇది కర్కాటక రాశికి సంబంధించిన శుక్రగోచార ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ యొక్క శుక్రుడు దశమ స్థానంలో పొందబోతున్నాడు. దశమ స్థాన సంచారం వ్యాకులం చైవ నిస్సత్వ అర్థనాశో రిపుర్భయం శ్రీ సౌఖ్య హానిమాప్నోతి దశమస్తే భృగో భవేత్ అన్నట్టుగా ఇక్కడ ఈ సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం, కుటుంబపరంగా ఆనందం, స్త్రీ పురుషుల మధ్యన సహకారం ఒకటి లోపిస్తుంది తప్ప మిగతాయన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక గౌరవాలు, సామాజిక ప్రయత్నాలు, సామాజిక ప్రతిష్టలు ఇవన్నీ మీకు అనుకూలంగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక్క స్త్రీ సంబంధమైన వ్యవహారాలే మీకు కొంత ఇబ్బంది కలుగజేస్తాయి. పోతే ఇంకొకటి, శరీరంలో నిస్సత్వ బాగా ఉంటుంది, నీరసం బాగా ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. కొంత వైద్యుల సలహాలు కూడా పాటించవలసి ఉంటుంది. మఖ నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి వైరుధ్యాలు జూలై 8 వరకు కనబడుతుంది. జూలై 8 నుంచి కలిసి వచ్చే కాలంగా ఉంది. జూలై 20 నుంచి జూలై 26 వరకు ఉన్నటువంటి మధ్యస్థ కాలం మెల్లమెల్లగా మీ పనులు, మీ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మహా మెరుగుపడతాయి జూలై 8 వరకు. జూలై 8 నుంచి పరిస్థితులలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంది. జూలై 20 నుంచి 26 మధ్యన కాలంలో మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జూలై 8 వరకు ప్రయాణాలు ఉండవచ్చు, ఖర్చులు అధికంగా ఉండొచ్చు. ఆ తర్వాత మీకు కలిసి వచ్చే కాలంగా జూలై 8 నుంచి జూలై 20 మధ్యన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, సౌఖ్యాలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. జూలై 20 నుంచి 26 మధ్యన కొంత ఘర్షణాయుతమైన వాతావరణం మీకు వృత్తి యందు, వ్యాపారాల యందు ఉంటుంది. కొంతవరకు గృహ సంబంధమైన వాతావరణం కూడా మీకు ఉంటుంది. మీరు ప్రత్యేకించి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలకు సంబంధించి వీడియో చివరిలో ఇచ్చినటువంటి పరిహారాలు ఏవైతే ఇవి తప్పకుండా చేసుకోండి. కొంత మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఈ మాసానికి సంబంధించిన శుక్రగోచార ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్తచిత్రార్థం, కన్యా రాశికి 9వ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నది. ఇది చాలా విశేషంగానే ఉంటుంది. మరి వస్త్రలాభం, మహారోగ్యం, గురుభక్తి, స్వధర్మకుతో చిత్తశుద్ధిరభిష్టార్థ అన్నాడు. కాబట్టి కన్యా రాశికి భాగ్యస్థానంలో శుక్ర సంచారం, అదిగాక తన స్వక్షేత్ర సంచారం కలిసి వచ్చే కాలంగా కన్యా రాశికి చెప్తుంది. మీరు చేసే ప్రయత్నాలు, మీ ఆర్థికాభివృద్ధులు, మీ ఆనందాలు అన్నీ కూడా దీంట్లో బాగా కలిసి వస్తాయి. మీరు గృహ సంబంధమైన బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించగలుగుతారు. ఏదో ఒక సత్ ఆశయంతో మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. మీకు ఇందులో ఒక అనుభవజ్ఞుల యొక్క సలహాలు, అనుభవజ్ఞుల యొక్క పరిచయాలతో కూడా మీ యొక్క జీవన విధానంలో కొంత మార్పు కనబడుతున్నది కన్యా రాశి వారికి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అంటే 29 నుంచి జూలై 8 వరకు ప్రయాణాలు చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన మార్పులు, చేర్పులు ఉంటాయి. ఆ తదుపరి జూలై 8 నుంచి జూలై 20 మధ్యన మీ ఆర్థిక పరిస్థితులు, మీ స్థిరచరాస్తుల అభివృద్ధి అన్ని విధాల అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. జూలై 20 నుంచి జూలై 26 మధ్యన కొద్దిగా కుటుంబ వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో మనస్పర వైరుధ్యాలు కానీ, కొద్దిపాటి విభేదాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా కొద్దిపాటి విభేదాలు కనబడే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ధార్మికపరమైన ఆలోచనలతో బాగా ముందుకెళ్తారు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి యాత్రలు కూడా సంకల్పం చేసుకొని వెళ్ళవచ్చు. మీకు జూలై 20 నుంచి జూలై 26 మధ్యన కాలం ఆర్థికంగా కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ప్రారంభం అంటే జూన్ 29 నుంచి జూలై 8 వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఆకస్మికంగా కొంత మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ద్రవ్యం కూడా దొరుకుతుంది. కొన్ని బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నాయి. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కాలం కూడా మీకు కొంత కలిసి వచ్చే కాలంగానే ఉంది.
జూలై 20 నుంచి జూలై 26 మధ్యన మీకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఇది కలిసి వచ్చే కాలంగానే చెప్తుంది. అయితే దీనిలో కొంతవరకు అనుభవజ్ఞులను ఆశ్రయించవలసి ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ వీడియో చివరిలో తెలియజేశాను. అది ఆచరించండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభ్యమవుతాయి. ఇది కన్యా రాశికి సంబంధించిన శుక్రగోచార ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశికి అష్టమ స్థానంలో శని సంచారం. ఈ అష్టమ స్థాన శని సంచారం కూడా దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమర్థాప్తి అష్టమే భృగునందనే. ఒక ప్రత్యేకత ఏంటంటే గురువు 7ంట సంచారం చేస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో శుక్రుడు 8ంట సంచారం చేస్తే అలాంటి ఫలితాలు ఇస్తాడని శాస్త్రం తెలియజెప్తుంది. కాబట్టి తులారాశి వారికి మీ రాశ్యాధిపతి, మీ అష్టమాధిపతి అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒకంత రాజకీయ రంగాలు, పలుకుబడి రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా కలిసి వచ్చే కాలం. అలాగే ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వ్యవహారాలు చేసే వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం. సాధారణ పౌరులకు కూడా ఇది కలిసి వచ్చే కాలంగానే ఈ శుక్రుడు మీకు అన్ని విధాల అనుకూలతలు ఇస్తాడని చెప్పవచ్చు. అదే కాకుండా బంధుమిత్రులతో ఎక్కువగా మీ సమావేశాలు ఉంటాయి, బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు కూడా తులారాశి వారికి ఎక్కువగానే కనపడుతున్నది. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు మంచి కలిసి వచ్చే కాలం జూన్ 29 నుంచి జూలై 8 వరకు. ఆ తదుపరి జూలై 8 నుంచి జూలై 20 వరకు కూడా మీకు మధ్యస్థంగా బాగానే కలిసి వస్తుంది. ఆ తదుపరి మీకు ప్రయాణ సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత స్వాతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జూలై 8 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన సమస్యలు ఉండవచ్చు, వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే జూలై 8 నుంచి జూలై 20 మధ్యన ఉన్న కాలం మంచి కలిసి వచ్చే కాలంగా ఉంది. జూలై 20 నుంచి జూలై 20 వరకు ఉన్న కాలం కూడా కొంతవరకు కలిసి వచ్చే కాలంగా మీరు భావించాలి. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. మధ్యలో మాత్రం 8 నుంచి 20 మధ్య కాలం మాత్రం కొద్ది ఆచితూచి అడుగు వేయాలి. ఆ తర్వాత మీకు జూలై 26 వరకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. మొత్తం మీద తులారాశి వారికి మంచి ఫలితాలు ఈ శుక్రుడు ఈ వారంలో. ముఖ్యంగా తులారాశి వారికి శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ వీడియో చివరిలో ఉన్నాయి, వాటిని మీరు ప్రయత్నం చేయండి. ఇది తులారాశి శుక్రగోచారం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి 7వ స్థాన శుక్ర సంచారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి స్వక్షేత్రమే కాబట్టి అంత ఇబ్బంది కాదు అని కూడా చెప్పవచ్చు. కానీ 7వ స్థాన శుక్రుడు అయినంత వరకు కూడా ఇరు వ్యక్తుల మధ్యన, స్త్రీ పురుషుల మధ్యన లేదా ఇరు వ్యక్తుల మధ్యన, అతి సన్నిహితుల మధ్యన, అధికారుల సేవకుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందిని కలగజేసేటువంటిది ఒకటవుతుంది. అధికమైన శ్రమతో శారీరక నిస్సత్వాన్ని కూడా కలగజేసేది ఒకటవుతుంది. కాబట్టి ఇందులో ఎక్కువగా మీరు ఎమోషనల్ ఫీలింగ్స్, మీ కోపతాపాలు, మీ ఆవేశాలు ఇవన్నీ కూడా మీ మీద బాగా పనిచేస్తాయి. అయినంత వరకు కూడా స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీ వ్యవహారాలు అన్నప్పుడు ఎక్కువగా మీకు ఉద్యోగాలలో కానీ ఇతరత్ర తారసపడేటువంటి స్త్రీ పురుషుల మధ్యన కొద్ది ఇబ్బందులు వారికైతే వీరికైతే వారంగా ఉండవచ్చు. కాబట్టి మీరు కొత్త అపరిచితమైన వ్యక్తులతో ఎక్కువ సాన్నిధ్యం పొందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఒకంత జూలై 8 వరకు ఉన్న పరిస్థితులు మెరుగ్గా ఉత్సాహంగా ఉన్నాయి. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కాలం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ సంబంధమైన సమస్యలు,
తర్వాత కుటుంబ సమస్యలు. ఆ తదుపరి జూలై 20 నుంచి 26 మధ్య ఉన్న కాలం కలిసి వచ్చే కాలంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రతి విషయంలో చాలా నెమ్మదిగా మీరు వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకపాటి ఉత్సాహం మీకు జూలై 8 నుంచి జూలై 20 మధ్యన బాగా కనబడుతుంది. ఆ తదుపరి మీ సమస్యలు మెల్లమెల్లగా పరిష్కారం అవుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా కనపడుతుంది. ఏదో ఒక ప్రత్యేకత మీరు సంతరించుకుంటారు. భార్యాభర్తల మధ్యన మానసిక సహకారాలు ఉంటాయి కానీ శారీరక అనుబంధాలు ఉండకపోవచ్చు. అలాగే జూలై 20 నుంచి 26 మధ్యకాలం కూడా కలిసి వస్తుంది. జూలై 8 నుంచి 20 మధ్యకాలం మాత్రం మధ్యస్థంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలను ఒకసారి చూసి వాటిని మీరు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది వృశ్చిక రాశికి సంబంధించిన శుక్రగోచార ఫలితాలు. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ ధనుస్సుకు సంబంధించి ధనుస్సు 6వ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుంది. అది స్వక్షేత్రమే. మీ లాభాధిపతి 6వ స్థానం. అయితే ఇందులో ఏంటంటే ఈ షష్టమ స్థాన ఫలితాలు అత్యంత అనుకూలం కావు. కానీ స్వక్షేత్ర గతుడైనాడు కాబట్టి, అందులో రజితమూర్తిగా అయినాడు కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి ఫలితాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఆకస్మికంగా విరోధాలు కుటుంబ సభ్యుల మధ్యన ఏర్పడవచ్చు. లేదా మన వృత్తిలో కూడా ఎదుటివారు కొంత వైరుధ్య స్వభావంతో ఉంటారు, విమర్శనాత్మక దృష్టితో ఉంటారు. తర్వాత అన్నదమ్ముల మధ్యన సఖ్యతలో కూడా ఏదో తెలియని కొంత గంభీర స్వభావం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యన కూడా ఏదో ఒక గంభీర స్వభావం ఏర్పడుతుంది. మీ మనస్సుకు, మీ ఆలోచనలకు వాళ్ళంతా కొద్దిగా ప్రతిబంధకంగా ఉండవచ్చు. మీ ఉత్సాహాన్ని నిరుత్సాహపరచవచ్చు. తర్వాత మీరు అనుకున్నట్టుగా మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, వాళ్ళ నడవడిక కానీ, వారి గురించి చేయవలసినటువంటి ప్రయత్నాలలో మీరు సఫలీకృతం కాకపోవడం కానీ, ఏదో ఒకటి మీ మనస్సును కొంత వ్యధ పెట్టి కొంతవరకు బాధ పెట్టేటువంటి పరిస్థితులలో ధనుర్రాశికి వ్యక్తిగత విషయాలే అని ఎక్కువగా కనబడుతున్నది. సామాజిక గౌరవాలు కాకుండా అట్లాగే శారీరకంగా కూడా కొంత ఆయాసం అనేది ఉంటుంది. వాటికి కూడా కొంత ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు జూలై 8 వరకు సోదరులతో కానీ, తోబుట్టువులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ మధ్యన వైరుధ్యాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. జూలై 8 నుంచి జూలై 20 మధ్యన మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఆ తదుపరి జూలై 20 నుంచి 26 మధ్యన మెల్లమెల్లగా మీరు ఊహించిన ఫలితాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు జూలై 8 వరకు అనుకూలంగా ఉన్నాయి. జూలై 8 నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా నిస్సహాయంగా ఉంటారు, ఇబ్బందిగా పడతారు. జూలై 20 నుంచి ఉన్న ఫలితాలలో మళ్ళీ మాకు నూతన ఉత్సాహం కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మధ్యలో జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కాలం కలిసి వచ్చే కాలంగా ఉంది. జూలై 20 నుంచి 26 మధ్యన కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో భిన్న స్వరాలు వినబడతాయి. కాబట్టి మీరు ధనుర్రాశి వారు కొంతవరకు జాగ్రత్త నుంచి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల విషయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి. ఈ యొక్క వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది శుక్ర గోచారకు సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ, ధనిష్టార్థం, మకరం. మకర రాశి వారికి 5వ స్థానంలో శుక్ర సంచారం కలిసి వచ్చే కాలంగా ఉంది. దాసి, భృత్య, జనాలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్యాభివృద్ధి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద నూతన ఉద్యోగాలు, నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలించవచ్చు. మంచి కంఫర్ట్స్ కూడా మీకు ఏర్పడతాయి. విద్యార్థులు కూడా చక్కగా విద్యలో రాణించే అవకాశాలు ఉంటాయి. తర్వాత స్త్రీ పురుషుల మధ్యన కూడా మంచి అవగాహన, సదభిప్రాయాలు ఏర్పడతాయి. అంటే కంపాటబిలిటీ అంటారు. ఇది ఒకరికొకరి పరస్పర ఆకర్షణలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు మీరు పూర్ సర్వెంట్ పీపుల్ నుంచి కూడా మంచి ఆనందాన్ని, మంచి సహకారాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు గౌరవం కూడా మీకు మంచిగా కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు బాగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు. తదుపరి జూలై 8 నుంచి జూలై 20 మధ్యన ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కొంతవరకు కుటుంబ విషయంలో కొంత ఖర్చులు బాగా చేస్తారు. ఆ తదుపరి జూలై 20 నుంచి 26 మధ్యన అపోహలు రాకుండా, అనుమానాలు రాకుండా, కుటుంబ సభ్యులతో రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు భార్య కొంత
అనుమానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి భర్తను భార్య అవమానించే వ్యక్తి అంటే అట్లా వీరికి ఎవరో వేరే స్నేహితాలు ఏర్పడ్డాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట. శ్రవణ నక్షత్ర జాతకులకు సమిష్టి ఫలితాలు ఉన్నాయి, ప్రయాణ సూచనలు ఉన్నాయి. చివరిలో ఈ జూలై 20 నుంచి 26 మధ్యన కలిసి వచ్చే కాలంగా ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ఖర్చులు మెండుగా కనబడుతున్నాయి. కొంత ధార్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఉంది, ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందండి. ఇది మకర రాశికి సంబంధించిన శుక్ర గోచార ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి యోగకారకుడు శుక్రుడు. కుంభ లగ్నానికి కానీ కుంభరాశికి కానీ యోగకారకుడు శుక్రుడు. యోగకారకుడు శుక్రుడు ఇప్పుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం విశేషం. దీనివల్ల స్థిర చరాస్తుల అభివృద్ధి, వాహనాల మార్పు, నూతన ఉద్యోగాలు, తర్వాత గృహప్రవేశాలు, గృహారంభాలు ఇత్యాదులన్నీ కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలతో సతమతమవుతారు. ఇది కుంభరాశికి సంబంధించి కళాకారులకు, పత్రికా విలేకరులకు, తర్వాత ఇలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని విధాల అనుకూలతలు, ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలతలు ఎక్కువగానే కనబడుతున్నాయి. స్వబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు. కాబట్టి ఉన్నత విద్యలు, ఉన్నత వ్యవహారాలతో సంబంధము, తర్వాత ఉన్నతమైన పరీక్షలు రాసే వాళ్ళకి ఎవరికైనా ఈ నెలలో జూలై 20 వరకు జరిగిన వాళ్ళందరికీ కూడా కుంభరాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు, మిగతా గ్రహాలు ఎలా ఉన్నా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతగా ఉంది. గృహోపకరణాలు అంటే గృహానికి సంబంధించి భార్య కోరినటువంటి విషయాలన్నీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏవైనా శుభకార్యాలు కూడా జరిగే సూచనలు, వాటి ఆలోచనలు ఉన్నాయి. కలసికట్టుగా కుటుంబ సమేతంగా ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కొంత వ్యధ 8వ తారీఖు వరకు 9వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత జూలై 8 నుంచి జూలై 20 మధ్య కాలం కలిసి వస్తుంది, మిగతా అంతా కలిసి వస్తుంది. ప్రారంభంలోనే కొద్ది ఘర్షణలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మొత్తం కలిసి వచ్చే కాలమే, కానీ జూలై 8 నుంచి జూలై 20 మధ్యన కుటుంబ వ్యవహారాలలో మెల్లమెల్లగా స్టెప్పులు వేయండి. ఎవరిని స్వేచ్ఛగా వ్యతిరేకించరాదు. భార్య సహకారం పొందడానికి కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మిగతాదంతా కూడా కలిసి వచ్చే కాలమే. కుంభరాశికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఇది జూలై 20 వరకు శుక్రగోచార ఫలితాలు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని పరిహారాలు చేసుకోండి. ఈ వీడియో చివరిలో సూచించినటువంటి పరిహారాలు చేయండి, అనుకూలతలు లభిస్తాయి. ఇది కుంభగోచార శుక్రగోచార ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశికి 3వ స్థానంలో శుక్ర సంచారం. ఈ 3వ స్థానం అంటే శుక్రుడు తృతీయ క్షేత్రంలో ఉన్న ఈ మీనరాశి వారికి 3వ స్థాన సంచార ఫలితాలు. మీనరాశి వారికి 3వ స్థాన శుక్ర సంచార ఫలితాలు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాయి. వాణిజ్యం ధననాశంచ, శత్రువృద్ధి ధనక్షయం, గతంజీవన రాహిత్యం, భార్గవేచ తృతీయగే. అక్కడ ఏమిటి అంటే విశేషంగా కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ప్రారంభం చేయడం అనేంటూ జరిగితే మాత్రం చాలా అడ్డంకులు, ఇబ్బందులు, బాగా ద్రవ్యం ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఎవరి మీద ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటామో వారి యొక్క సహకారాలు మీరు ఆశించిన రీతిగా రాకపోవచ్చు. మీ మాటలతో, మీ చేతలతో, లేదా అవతలి వాళ్ళ మాటలు, అవతలి వాళ్ళ చేతలు మీ మధ్యన వైరుధ్యం, శత్రుత్వం పెంచవచ్చు. ఇది ఎక్కువగా జ్ఞాతులు, సన్నిహితులు, అత్యంత తోడబుట్టినటువంటి వాళ్ళు, రక్త సంబంధీకుల మధ్యనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు రక్త సంబంధీకుల విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు పాత జ్ఞాపకాలను నెమరు వేసేటువంటి కాలంగా కనబడుతుందండి. గతమే బాగుండింది, ఇప్పుడు బాగలేదు అన్నట్టు ప్రతిదానికి పాస్ట్ ఎక్స్పీరియన్స్లు మీరు బాగా జప్తం చేసుకుంటారు మీనరాశి వారు. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంతవరకు సత్ఫలితాలు జూలై 8 వరకు. ఆ తర్వాత
మెల్లమెల్లగా మీరు అతి ప్రయత్నపూర్వకంగా జూలై 8 నుంచి జూలై 20 వరకు ప్రయత్నం చేయాలి. మీకు కలిసి వచ్చే కాలం జూలై 20 నుంచి 26 మధ్యన. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జూన్ 29 నుంచి జూలై 8 వరకు ఉన్న పరిస్థితులు మెల్లమెల్లగా అభివృద్ధిలోకి వస్తాయి. ఆలస్యంతో పనులు ప్రారంభమవుతాయి. జూలై 8 నుంచి జూలై 20 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చకచకగా స్టెప్స్ పడతాయి, అనుకూలంగానే పడతాయి. ఆ తదుపరి మీకు ప్రతిదీ కొద్ది వరకు ఇబ్బందిగా జూలై 20 నుంచి 26 మధ్య కనబడుతుంది. రేవతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అమితోత్సాహంగా ఉంది. జూలై 8 నుంచి జూలై 20 వరకు ఉన్నటువంటి పరిస్థితులు దేహశ్రమ, దైహికమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరక ఇబ్బందులు ఉంటాయి. ఆ తదుపరి జూలై 20 నుంచి జూలై 26 మధ్య కాలం మళ్ళీ కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. మెత్త మీద మీనరాశి వారు అత్యంత అభిమానులతో, మీరు అభిమానించే వ్యక్తులతో, వారితో కొద్దిగా ఇబ్బందులు పడుతారు. కాబట్టి మీరు ఎవరి విషయంలో కూడా అతిగా జోక్యం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రత్యేకంగా మీనరాశికి సంబంధించినటువంటి శుక్రగోచార ఫలితాలు. మొత్తం మీద ఈ శుక్రగోచార ఫలితాలలో సింహరాశికి, తులారాశికి, మీనరాశికి స్వర్ణమూర్తిగా అయినంత వరకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశికి, మేషరాశికి, ధనుర్రాశి వారికి రజితమూర్తిగా ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశికి, కుంభరాశికి, వృశ్చిక రాశికి తామ్రమూర్తిగా కొద్దిగా శుభ ఫలితాలను కొంత తగ్గించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వృషభ, కన్యా, మకర రాశిలో వాళ్ళకి స్థానబలం ఎలా ఉన్నా లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా విశేషంగా శుక్రగ్రహ ప్రీత్యర్థం పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ప్రతి శుక్రవారం అయినంత వరకు గోపూజ, ప్రత్యేకంగా మీ ఇంటి ఆవు కానీ ఇక్కడ కానీ గోపూజ, గోసేవ ఏం లేకున్నా ఆవుకి అరటిపండు పెట్టడం చేయండి. ప్రతి శుక్రవారం భార్యాభర్తలు అయినంత వరకు కలహాలు లేకుండా చూసుకోండి. స్త్రీ గౌరవం బాగా పెంచండి. ఆ తర్వాత మీరు స్త్రీలైతే ప్రత్యేకంగా ముత్తైదులకు మంగళ ద్రవ్యాలు కూడా ప్రతి శుక్రవారం పేరంటంలాగా పిలిచి ఇవ్వవచ్చు. అలా కూడా చేసుకోండి, బాగా ఉంటుంది. ఎవరింట్లో అయినా స్త్రీలు గౌరవించబడాలి. స్త్రీల చేత ఏ పూజలైనా ప్రత్యేకంగా చేయబడితే చాలా బాగుంటుంది. తర్వాత మీకు శుక్ర గాయత్రి మంత్రం. ఓం భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. మరొకసారి ఓం భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఒక బీజమంత్రం. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఈ మూల మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 20 సార్లు కానీ, అలాగే శుక్ర గాయత్రి మంత్రాన్ని ప్రతి ఉదయం సాయంత్రం 20 సార్లు కానీ చేసినట్టయితే ఒక వారం రోజులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చేయండి. వీలైతే ప్రతినిత్యం కూడా చేసుకోండి. ఈ నెల పాటు మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. శుక్రుని యొక్క ప్రీత్యర్థం శుక్రుడు ప్రసన్నుడై మీకు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క పూజల ద్వారా జరుగుతుంది. ఇది యోగమంజరి ద్వారా మీకు తెలియజేసినటువంటి శుక్రగోచార ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.